సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్. అసలు సేఫ్టీ స్టాండర్డ్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని ఉంటాయి అనేది ఈరోజు చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా రకాలు ఉంటాయండి. ఒకటి కెమికల్ సేఫ్టీ స్టాండర్డ్స్, అలాగే మిషనరీ సేఫ్టీ స్టాండర్డ్స్, అలాగే హై లెవెల్ సేఫ్టీ స్టాండర్డ్స్, అలాగే ఇంకేంటి ఎలక్ట్రికల్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్, రోడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, అలాగే హెల్త్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఎటిక్, అంటే చాలా ఉంటాయి. సో మ్యాక్సిమం మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో మనం తెలుసుకోవాల్సిన సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఇవి ఉంటాయండి. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవి వస్తాయంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా పని స్టార్ట్ చేసేటప్పుడు పీపీ పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకొని మనం పని స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మన ఆఫీసులో మన పరిసర ప్రాంతాల్లో పని చేసేటప్పుడు మన వెనుక ఎస్కాట్ అనేవాడు ఉండాలి, సెక్యూరిటీ అనేవాడు ఉండాలి. అంటే మనం ఎందుకంటే మనకి అన్నీ తెలియవు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ సెక్యూరిటీ ఎస్కాట్ అవ్వచ్చు కానీ సూపర్వైజర్ కానీ పని చేసేటప్పుడు కంపల్సరీ సేఫ్టీగా ఉండాలి, ఎస్కాట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మూడో పాయింట్ ఏంటంటే యాక్చువల్గా మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు పని మొదలు పెట్టి ముందు ఏం చేయాలంటే మనం సేఫ్టీ రౌండింగ్ వేసుకోవాలి. అంటే కార్నర్ టు కార్నర్ రౌండింగ్ వేసుకోవాలి. ఎందుకంటే రౌండింగ్ ఎందుకు వేసుకోవాలంటే అంటే మనం ఎక్కడైతే పని చేస్తామో ఆ పని యొక్క సరౌండింగ్స్ మనకి పని చేయడానికి అనుకూలంగా ఉందా లేదా, సేఫ్టీగా ఉందా లేదా. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కరెంట్ వైర్స్ ఉంటాయి, వైర్స్ దిగిపోయి ఉంటాయి, లేకపోతే పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి, మిర్రర్ పగిలిపోయి ఉంటాయి, గాజు పెంకులు కింద ఉంటాయి. ఇది మనకి చాలా మనకు సేఫ్టీకి ఇబ్బంది కలిగేటువంటి పనులు ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ సేఫ్టీ రౌండింగ్ కూడా వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం సాంకేతికాలు అంటే సింబల్స్ గుర్తింపు కోసం మన ఆఫీస్లో సింబల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే చూడండి, మీకు సాంకేతికాలు అంటే గుర్తు రాకపోవచ్చు. సింబల్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎలక్ట్రికల్ రూమ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ రూమ్స్లో డేంజర్ అనే సింబల్ ఉంటాయి. అంటే డేంజర్ అంటే అదర్స్ అనే వాళ్ళు నాట్ అలౌ, ఓన్లీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎలక్ట్రిషియన్ మాత్రం మనకు ఎలా ఉండడానికి అవకాశం ఉంటుంది, బట్ అదర్స్ వేరే వాళ్ళు మాత్రం ఎలా ఉండదు. సో అలాంటివి డేంజర్ సింబల్స్. అలాగే ఇది రిస్క్ ఏరియా, లేకపోతే డోంట్ డిస్టర్బ్ ఏరియా, రిమైనింగ్ అంటే ప్రమాదకరమైన ఏరియా, ఇట్లా సింబల్స్ అని ఉంటాయి. ఆ సింబల్స్ అనేది కంపల్సరీగా ఆఫీస్లో మనకి కలిగి ఉండాలి. అంటే గుర్తింపు కోసం, తెలుసుకోవడం కోసం. కాబట్టి ఆ సింబల్ సాంకేతికలు ఉంటే మనం సేఫ్టీ నుండి మనం సేఫ్గా కొద్దిలో ఉంటాం. సరేనా? నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఆల్ మిషనరీస్ ఉంటాయి. అసలు మనం కొంతమందికి మిషనరీ యూజ్ చేయడం తెలియదు, అది ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల లాభం ఏంటి అనేది కూడా మన మిషనరీ కూడా తెలియదు. సో మనం ఏం చేయాలంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో పలానా మిషన్, ఈ మిషను ఇది దేనికి ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, దీని యొక్క డేటా అంటే హిస్టరీ కార్డ్, మిషనరీ యొక్క హిస్టరీ కార్డ్స్ అనేవి ఆ మిషనరీ లాంగ్వేజ్ పెట్టి మిషనరీ యొక్క డేటా అనేది హిస్టరీ కార్డ్స్ అనేది దానిపై ఉంచాలి, అంటించబడాలి. నెక్స్ట్ మనం స్టోర్ చేయబడిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఏంటిది, మనం స్టోర్ చేయబడిన కెమికల్స్ ఏమైనా ఉంటాయి, లేబుల్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి సేఫ్టీగా. ఎందుకంటే పొరపాటున ఒక కెమికల్ యూజ్ చేయబోయి ఇంకో కెమికల్ యూజ్ చేస్తాం, ఒక కెమికల్ అనుకొని ఇంకో కెమికల్ తీసేస్తాం, అర్థమవుతుందా. సో లేబుల్స్ అనేది పలానా కెమికల్ ఇది నేమ్, సో దీనికి యూజ్ చేస్తారు, ఇది డైలీ యూజ్ చేస్తారు, లేబుల్స్ అనేది కంపల్సరీ పెట్టుకుంటే మనం ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. అలాగే మన కెమికల్స్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ కెమికల్స్ యొక్క ఎక్స్పైరీ డేట్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్స్ ఎందుకంటే మనం ఎక్స్పైర్ అయిపోయిన కెమికల్ అనేవి స్పాయిల్ అయిపోయినట్లు లెక్క. సో స్పాయిల్ అయిపోయిన కెమికల్స్ అనేవి బయట యూజ్ చేయకూడదు.
సో మనకే ప్రమాదం. కాబట్టి అసలు ఎక్స్పైరీ డేట్ ఉందా లేకపోతే అయిపోయిందా అనేది మనం వన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పీపీఎం, అంటే వీక్లీ పీపీఎం అనేది యాక్చువల్గా మన పై ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇస్తారు, అలాగే మేనేజర్స్ ఇస్తారు. సో అవి ఏంటంటే కరెక్ట్గా సరైన సందర్భంలో అవి క్లోజ్ అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ ఏదో ఒక పని, ఆ పని యాక్చువల్గా 1 వీక్లో అవ్వాలి, లేకపోతే 1 వీక్లో 3 డేస్లో అయిపోవాలి. సో 3 డేస్ కంటే 3 డేస్లో అవ్వాల్సిన పని 10 డేస్ అయింది, 15 డేస్ అయింది. సో అక్కడ అనేది సేఫ్టీ నుండి అది సేఫ్టీ కాదు. అది ఫుడ్ విషయం అవ్వచ్చు, అది క్లీనింగ్ విషయం అవ్వచ్చు, రిమైనింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విషయం అవ్వచ్చు. ఫుడ్ విషయం అంటే 3 డేస్ అంటే ఆ టైంలో షటైన్ టైంలో అది క్లీన్ అవ్వకపోతే దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, అంటే మన సేఫ్టీకి హానికరం. కాబట్టి పీపీఎం అనేది సరైన టైంలో క్లోజ్ చేయాలి, నిర్వహించాలి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సేఫ్టీ స్టాండర్డ్స్లో లాస్ట్ ఏంటంటే ఎస్ఎస్ వ్యవస్థ. అంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఎస్ 5SS వ్యవస్థ అనేది ఉంటే మేము ముందు వీడియోలో చెప్పుకున్నట్టు 5SS ఏంటంటే షార్టేజ్ చేసుకోవడం, షటైన్ ఆర్డర్లో పెట్టుకోవడం, షైన్ చేయడం, సస్టైన్ అండ్ స్టాండర్డైజ్డ్. ఈ 5S ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ అమల్లో ఉండాలి. ఈ అమలు లేకపోతే మాత్రం మనం సేఫ్టీకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా కనీసం బేసిక్ ఫైర్ సేఫ్టీ అంటే అది కూడా కలిగి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ సైట్లో ఎనీవే ఫైర్ జరిగింది అనుకోండి. సో ఫైర్ జరిగిన తర్వాత ఏం చేయాలి, అసలు ఏది ఉపయోగించాలి, అసలు ఎలా మనం ప్రమాద బారి నుండి మనం సేఫ్టీగా ఉండాలి అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో తెలిసి ఉండాలి. ఇవ్వండి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్. ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది అందరూ కూడా కంపల్సరీ పాటించవలసి వస్తుంది, పాటించాలి. ఓకేనా? సో ప్లీజ్ ఈ టాపిక్ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? రైట్.